రాహుల్ ఒక చిన్న సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన యువకుడు. అతని జీవితంలో అన్ని సుఖాలు లేకపోయినప్పటికీ అతనికి ఒక పెద్ద కల ఉండేది, ఒక మంచి ఉద్యోగం సంపాదించడమే. రాహుల్ తన స్వప్నాలను సాకారం చేసుకోవడానికి నిత్యం కష్టపడేవాడు. శృతి ఒక మంచి విద్యావంతురాలు, నైపుణ్యంతో కూడిన వ్యక్తి. ఆమె మంచి కుటుంబంలో పుట్టింది. తన స్వప్నాలు, తనకు ఉన్న ఆశలు ఎప్పటికీ తగ్గలేదు. తన గమ్యం సాధించడానికి ఎన్ని కష్టాలు వచ్చినా చింతించలేదు. ఒకరోజు రాహుల్ తన కళాశాలలో ఒక ఇంటర్న్షిప్ చేయడానికి ప్రవేశించాడు. అక్కడ అతనికి శృతితో పరిచయం అయ్యింది. మొదటగా వాళ్ళిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే అయ్యారు. శృతి రాహుల్ యొక్క కష్టపడే తత్వం మరియు నిజాయితీని గమనించి అతన్ని మరింత దగ్గరగా తెలుసుకోగలిగింది. రాహుల్ కూడా శృతి యొక్క మేధస్సు, దృఢమైన లక్ష్యాలు మరియు తన జీవితంలో నిరంతరం ప్రేరణ చూసి ఆకర్షితుడయ్యాడు. వారు ఎప్పటికప్పుడు కలిసినప్పుడు తమ మధ్య ఉన్న అనుబంధం ఒక మంచి ప్రేమగా మారింది. ఒకరోజు రాహుల్ శృతి యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు చూశాడు. శృతి రాహుల్కు చెప్పకుండా ఒక ఉద్యోగ అవకాశం కోసం మరొక నగరానికి వెళ్ళింది. మొదట రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఆశ్చర్యంగా అనిపించింది, కానీ అతను ఆమెను బలవంతంగా ఆపలేకపోయాడు. తన స్వప్నాలను సాకారం చేసుకోవడానికి శృతి కష్టపడే నిర్ణయం తీసుకుంది. కానీ రాహుల్ శృతి వెళ్లిన తరువాత చాలా నిరాశలో పడిపోయాడు. నెలలు గడిచిపోయిన తరువాత రాహుల్ తన ఉద్యోగంలో స్థిరపడ్డాడు, కానీ అతను ఎప్పటికీ శృతిని మర్చిపోలేదు. ఒకరోజు రాహుల్ ఒక పెద్ద ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యాడు. అక్కడ అతను అనుకోకుండా ఒక మెసేజ్ను చూసి, ఆ మెసేజ్లో ఉన్న పేరు శృతి చూసి ఆశ్చర్యపోయాడు. ఇది అతనికి చాలా పెద్ద షాకే, ఎందుకంటే శృతి ఆ సమావేశంలో అతని ముందు నిలబడింది. కానీ ఈసారి ఆమె పరిస్థితి భిన్నంగా ఉంది. ఆమెకు మంచి స్థాయి మరియు ఒక కొత్త జీవితం ఏర్పడింది. శృతి తన కొత్త జీవితాన్ని అంగీకరించినప్పటికీ తన హృదయాన్ని రాహుల్తో పంచుకుంది. ఇద్దరు కలిసినప్పటి నుండి వారి మధ్య ఉన్న ప్రేమ వారికి అందమైన అనుభవాన్ని ఇచ్చింది. మన మధ్య విడిపోయిన కాలం ఎంత దూరమైనా మన ప్రేమ ఎప్పటికీ ఆగదు. నీతో తిరిగి కలుసుకోవడం అంటే నా హృదయానికి ఎంతో పెద్ద ఆనందం. ఈ కలిసే క్షణం నా జీవితంలో ఒక కొత్త అద్భుతాన్ని తెచ్చింది. మన మధ్య ఉన్న ప్రేమకు కాలం, దూరం అడ్డుకట్టలు కడతాయని కాదు. మన బంధం మరింత బలపడింది. ఎంత కాలం గడిచినా మన ప్రేమ నిత్యం కొత్తగా ఉంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా నీతో కలిసిన ప్రతి క్షణం నా హృదయంలో చిరకాలం నిలిచి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నిన్ను చూసినప్పుడు నేను గడిచిన కాలాన్ని పూర్తిగా మర్చిపోయాను. పెద్దల ఆశీర్వాదంతో రాహుల్ మరియు శృతి వివాహం చేసుకున్నారు. స్వచ్ఛమైన ప్రేమ ఎంత కాలం గడిచినా ఆ ప్రేమ ఎప్పటికీ దూరం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.